ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాజధానిగా అమరావతి నగరం చిరస్థాయిగా నిలిచిపోనుందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలోని ఎమ్మెల్యే మాధవిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎందరో రైతుల త్యాగాలు చేసి వారి భూములు రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ప్రాంత రైతులకు తీరని అన్యాయం చేస్తూ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రజల రాజధానిగా తిరిగి అమరావతి ప్రాంతాన్ని నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభలో చట్టబద్ధత కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. తెలుగు వాళ్ళందరూ చూశారు. అమరావతి రాజధానికి నేను జై కొడుతున్నా, 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన విషయం అందరికీ తెలుసు కదా. నాకు మెజారిటీ ఇచ్చినారు, 3 ముక్కలు ఆడతానన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్న ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కానీ మెజారిటీ ఇచ్చినారని చెప్పి నా ఇష్టం వచ్చిన తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని పోతానంటే ఈరోజు పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు కూడా మొటికాయలు వేసినాయి రాజధాని మార్పులకు. నీ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటావా? ఈరోజు చట్టబద్ధత అందుకే కల్పిస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రాజధానికి కూడా చట్టబద్ధత ఇంతవరకు కల్పించలే. ఎందుకు ఈరోజు ఆ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఇటువంటి తుగ్లక్ పరిపాలనలు మళ్ళీ మళ్ళీ వస్తే పొరపాటున రాష్ట్రము నాశనం అయిపోతుందని ఒక భద్రత కల్పించేదానికి ఈరోజు చట్టబద్ధంగా లోక్సభలో నిన్న పాస్ అయింది, రాజ్యసభలో కూడా ఇప్పుడు గంటలో పాస్ అయిపోతుంది. తదుపరి రాష్ట్రపతి ఆమోదముద్ర వస్తారు. మళ్ళీ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగన్నంట చైనాకు పోవాలని రాజకీయాలు చేసేదానికి భారతదేశంలో పనికిరాడు. ఈ రాజ్యాంగం ఆయనకు అర్థం కాలే, అర్థం కాదు కూడా ఇంకెప్పటికీ. అందుకే చైనాకు పోవాలి, మావిగన్ కాదు. ఇచ్చాపురం నుంచి ఎడపలపాయి వరకు కూడా పెట్టుకోమని చెప్పు, ఈ అని. ఇచ్చాపురం టు ఎడపలపాయి అంటే నీ ఊరు కూడా కవర్ అవుతుంది రాజధానిలో. సాధ్యం కాని మాటలన్నీ మాట్లాడతాడు. రైతులు ఇప్పటికే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని కట్టుకునేదానికి త్యాగం చేసి భూములు ఇచ్చినారు.